గురువక్త్రస్థితా విద్యా ప్రాప్యతే తత్ప్రసాదతః తస్మాత్తం దేశికం ధ్యాయేత్ యథా యోషిత్ ప్రియం స్వకం. గురువు నోట్లో ఉన్న విద్య ఆయన అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది. కనుక శ్రీ తన ప్రియుడిని ధ్యానించే విధంగా శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తన గురువును ధ్యానించాలి. విద్య అంటే జ్ఞానం, అంటే గురువు ద్వారానే మనకు రావాలి. పుస్తకాలు చదవటం వల్ల కానీ, ఉపన్యాసాలు వినటం వల్ల కానీ, తలబద్దలు కొట్టుకోవటం వల్ల కానీ రానే రాదు. ఆ గురు అనుగ్రహం కోసం ఆయన్ని ధ్యానించాలి. ఎలా? శ్రీ తన ప్రియుడిని ధ్యానించేలాగా. ఇందులో గల విశేషం ఏమిటంటే, తన ఇంటి పనులు, బంధువుల పనులు సక్రమంగా చేసుకుంటున్న కొత్త కోడలి మనస్సు భర్తను గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆమె ఆలోచనలకు ఆ పనుల వల్ల భంగం రాదు. అలాగే తాను ఏ పనిలో ఉన్నా గురువుని ధ్యానించే తాదాత్మ్యాన్ని నేర్చుకోవాలి. ఇక గురువును సర్వస్వార్పణ చేసుకునేటువంటి విధానాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. సర్వస్వము అర్పణ చేసుకునేటువంటి విధానం అని. స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. అంటే తన వర్ణాన్ని, ఆశ్రమాన్ని, కీర్తిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని ఇలాంటివన్నీ వదిలివేసి గురువునే ఆశ్రయించాలి. గురువు లేనిదే అవి ఏవి తత్వజ్ఞానాన్ని ఇవ్వలేవు అని అర్థం. ఇక్కడ పుష్టివర్ధనం అన్న చోట పుష్టి అంటే బలమే కాక ఐశ్వర్యమని కూడా చెప్పుకోవచ్చు. వర్ధనం అంటే వృద్ధి అన్నమాట. జాతి అంటే బ్రాహ్మణ, క్షత్రియ మొదలైనవి. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం మొదలైనవి. ఇవన్నీ వదలటం అంటే ఏమిటి? వీటన్నిటి మీద తనకు ఎటువంటి అభిమానం ఉందో, ఎంతెంత అభిమానం ఉందో ఆ అభిమానాన్ని మళ్లించి గురువు మీద పెట్టాలి. మనుషులు ఎప్పుడు కూడా అదే యోచనలో ఉంటారు కదా. పడుకున్నా లేచినా ధనం అంటే ధనం మీదే ఉంటారు. ఎంత వచ్చింది, ఇంకెంత రావాలా అని, ఏ బ్యాంకులో వేయాలా, ఏ జోబుల్లో పెట్టుకోవాలా, ఎవరెవరికి ఇచ్చి దాచిపెట్టాలా అని ఇట్లానే అంటూ ఉంటాడు మనిషి. తన పిల్లలకు కానీ భార్యకు కానీ చెప్పడు లెక్క. అంత దురభిమానం. చెప్పితే ఎక్కడ మెతుకపోతారో అని చెప్పేసి. ఒక్కటి ఆ దురభిమానం జతలో భయం కూడా ఉంటుంది. ఎక్కడ అంతా ఇచ్చేసిన తర్వాత, నేను వయస్సు అయిపోయిన తర్వాత నాకు బెటర్ ఏమో అని చెప్పి తాను దాచిపెట్టి 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 మళ్ళీ చెప్తాంలే అని చెప్పేసి అనుకుంటూ మరిచిపోతాడు. అటువంటి ఈ అభిమానాన్ని అంతా వదిలేసేలా, ఏమన్నా కానీలే అనేటువంటిది. అటువంటి అభిమానాన్ని అంతా మొత్తం ఎట్లా నువ్వు పెట్టావు, ధనం మీద, ఆస్తి మీద, అవన్నీ కూడా గురువు మీదకి మళ్లించాలి. అంటే పైవన్నీ ఒక ఎత్తు, నా గురువు ఒక ఎత్తు అనేటువంటి అభిమానం నీకు రావాలి అన్నమాట.
జై గురుదత్త.